తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం అయితే ఘనంగా జరిగింది. ఇదే క్రమంలోని విజయనగరంలో ఏదైతే బంగ్లా సంబంధించినటువంటి టీడీపీ కార్యాలయం ఏదైతే ఉంది, కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఇదే క్రమంలో మనతో పాటు మహిళా కార్యకర్తలు, మహిళా నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది? ఏంటి ఇంత ఘనంగా ఈరోజు నిర్వహించారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు బంగ్లాలో అత్యంత వైభవంగా చేసుకున్నారు. మహానటుడు, విశ్వవిఖ్యాత యుగ పురుషుడు మరి నందమూరి తారక రామారావు గురించి చెప్పుకోవాలంటే ఈ రోజంతా సరిపోదండి. ఆయన గురించి చెప్పాలంటే ఈరోజు బంగ్లాలో అదే స్ఫూర్తితోని చంద్రబాబు గారి నాయకత్వంలోని అశోక్ బాబు గారు ఈరోజు బంగ్లాలోని మంచి కార్యక్రమాలను కార్యకర్త ఉద్దేశించి ఇవాళ ఆవిర్భావ దినోత్సవం జెండా ఎగరేయడం జరిగింది. తర్వాత తదుపరి కార్యక్రమం పార్టీ కార్యక్రమం ఉద్దేశించి మంచిగా సంక్షేమ కార్యక్రమాలు చేసే నాయకుడు మన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గురించి మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఒక పెట్టెలు నీళ్ళు త్రాగడానికి ఒక బౌల్స్ని ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరు కార్యకర్తలు కూడా ప్రతి వార్డులో చేసుకోవాలని చెప్పి స్ఫూర్తినిచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా అత్యంత వైభవంగా ఈరోజు బంగ్లాలోని కార్యక్రమం నిర్వర్తించారని వాళ్ళందరూ కూడా తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి 43 సంవత్సరాల సుదీర్ఘమైన తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి 44వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు మరి నందమూరి తారక రామారావు గారి గొప్పతనాన్ని మరి చెప్పుకోవడానికి చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే తెలుగు జాతి యొక్క గౌరవాన్ని ప్రపంచ దేశానికి తెలియజేసిన గొప్ప నాయకుడు. మరి ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండిపోకూడదు, బయట తిరిగి వాళ్ళంతా వాళ్ళ కాలుపై నిలబడాలని చెప్పేసి ఆడవాళ్ళకు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఏర్పాటు చేసిన గొప్ప మహానాయకుడిని ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున మా వార్డుల్లోని జెండా ఎగరవేస్తూ అతను పార్టీ స్థాపించిన గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి అశోక్ గజపతిరాజు గారి యొక్క నాయకత్వంలోని మరి బంగ్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా నాయకులు ఎంతమంది వచ్చి వెళ్ళిపోయినా సరే కార్యకర్తల ద్వారా కార్యకర్తలు నిలబెట్టిన గొప్ప పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రపంచ దేశాల్లోనే ప్రఖ్యాతగాంచిన పార్టీగా చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ పార్టీలోని మాకు భాగస్వామ్యంగా మాకు మంచి అవకాశాలు ఇస్తూ మహిళగా మాకు ఒక ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన పార్టీకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు అశోక్ గారి బంగ్లాలో నందమూరి తారక రామారావు గారికి అతనికి నమస్కరిస్తూ అతని తాలూకా అంటే అతను ఆవిర్భావం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎలా జరిగింది, అతని తాలూకా చేసే మంచి పనులు, ఆడవారిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారన్న విషయాల్ని అశోక్ గారి బంగ్లాలో అశోక్ గారి ద్వారానా, అతిథి మేడం ద్వారా, అలాగే ముఖ్య నాయకుల ద్వారా, అందరి ద్వారా అయితే చాలా విషయాలు అయితే తెలుసుకున్నాము. ఇంకా ముందున్న రోజుల్లో కూడా ఇలాగే తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందనేసి ఇంకా ఈ తెలుగుదేశం పార్టీలో మహిళలు కూడా ఇంకా చాలా అవకాశాలు కూడా కల్పిస్తామని కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశాలు కల్పిస్తారనేసి మాకు ఈరోజు ఇదే కాకుండా ఎండాకాలం కాబట్టి పక్షులకి రోజు మనం ఏ విధంగా ఏదో ఒకటి నీరు పెట్టాలి కాబట్టి అశోక్ గారు తన స్వహస్తాలతో అందరికీ ఒక మట్టి పిడతల లాంటివి ఇవ్వడం అయితే జరిగింది. ఇంటికి ఒక మొక్క చొప్పున కూడా ఇవ్వడం అయితే జరిగింది. వాటితో పాటు పక్షులకి కూడా నోరులేని పక్షులకి మనం ఏదో ఒక విధంగా జలం అందించాలనే ఒక సహుద్దేశంతో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇవ్వడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మ, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇంత మహోన్నతమైన కార్యక్రమం అయితే చాలా గొప్పగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి? ఈరోజు ఆ నాయకుని అయితే స్మరించుకుంటూ ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇంత ఘనంగా జరిగింది, ఎలా అనిపిస్తుంది? ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ బీద బడుగు వర్గాల కోసం ప్రజల్ని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43లో అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలందరికీ కూడా పేరున మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా అనుభవం ఒకటి చెప్పదలిచాను. ఫస్ట్ టైము రామకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు యాదవ సంఘం తరపుని మన యాదవ సంఘంలో క్యాస్ట్ పరంగా చూడాలంటే నాయకులు ఎవరున్నారు అని చెప్పడంతో అశోక్ గజపతిరాజు గారు ప్రసాదుల రామకృష్ణ గారిని తీసుకెళ్ళడం జరిగింది. అన్నగారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు చైర్మన్ సీట్ ఇచ్చేటప్పుడు అంటే నా అనుభవం చెప్పాను. చైర్మన్ సీట్ ఇచ్చేటప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు. 5గురికి పేర్లు ఇచ్చారు అశోక్ గారు. చదువుల జానకీబాయి గారు, డోలా మన్మథ్ కుమార్ మిస్సెస్,
ఇంకొకరు టీచర్ ఇంకో టీచర్ అలాగా 4 పేర్లలోని నాదో పేరు ఇచ్చారు. నాది లాస్ట్లో ఇచ్చారు అశోక్ గజపతి గారు. అప్పుడేంటంటే రామకృష్ణ గారికి సీట్ వస్తుందనేసి చైర్మన్ సీట్ వస్తుందని అనుకున్నారు. కానీ అది ఆయనకి లేడీ రిజర్వేషన్ అయిపోయింది. అయిపోవడంతో ఎన్టీ రామారావు గారు నేనైతే 10th క్లాస్ చదివాను. రామకృష్ణ గారు ఆవిడ చెయ్యలేరేమో అంటే అశోక్ గారు అన్నారు, చదువులతో సంబంధం లేదు, ఇది అన్నీ మంచి భవిష్యత్తు అది చూసుకొని చెయ్యాలి అని చెప్పారు. అంటే అశోక్ గజపతి రాజు గారు సరే ఆవిడతో చెప్తానండి అన్నారు. అంటే నేను వెళ్ళలేదు, అతని దగ్గరికి వెళ్ళలేదు. వెంటనే రామకృష్ణ గారికి లేడీ రిజర్వేషన్ అయిపోవడంతో మీ మిస్సెస్కి ఇచ్చిస్తానని చెప్పేశారు. నా పేరు టిక్ పెట్టి నాకు ఏం చెయ్యాలో తోచలేదు. ఇంట్లో మా అత్తగారితో పాటు మేము ఉండేవారు, బయటికి వచ్చే సూచనలు ఎప్పుడూ లేవు. అలాంటిది ఈరోజు పైకి తీసుకొచ్చి నన్ను చైర్పర్సన్గా గెలిపించినందుకు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగనే మహిళలందరినీ అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించి మహిళల పురోభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు. అలాగనే మన అశోక్ గజపతి రాజు గారి గురించి చెప్పవలసిన విషయం మీకు అందరికీ తెలుసు. అలాంటి ఆయన అడుగుజాడల్లో పాప కూడా నడుస్తున్నారు. ప్రజలు మనోభావాలకు దెబ్బతీయకుండా పార్టీని ముందుకు నడిపిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని చేశారు. ఇలాగనే ఈ 43 సంవత్సరాలే కాదు, ఎంపీ గారు చెప్పినట్లు ఇంకా 100 సంవత్సరాలు పార్టీ వెలగాలని, మా తరం వరకు పిల్లల భవిష్యత్తు ఏంటి, ఎడ్యుకేషన్ విషయంలో అయితే అన్ని రంగాల్లోనూ మహిళలను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు మొట్టమొదటిసారిగా నాకు ఒకటే చెప్పారు అన్నగారు, అశోక్ గజపతి రాజు గారు, రామకృష్ణ గారు, నేను అశోక్ గజపతి రాజు గారు వెళ్ళాం. గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే వెళ్ళగానే కాళ్ళకి దండం పెడితే ఒకటే చెప్పారు ఎన్టీ రామారావు గారు. నా అనుభవం చెప్తే, అమ్మ బీద బడుగు వర్గాల కోసం పార్టీ స్థాపించాం, మీకు చదువుతో నిమిత్తం లేదు, మీరు ప్రజలు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు సర్వీస్ చెయ్యండి, నీతి నిజాయితీగా అశోక్ గారు అయితే ఎలాగున్నారో నీతి నిజాయితీలుగా మీరు అలా మెలగండి అని ఒకటే నాకు ఆశీర్వదించారు తల మీద చేసి. నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆయన అంత మహనీయులు. సినీ రంగంలో ఎలాగైతే ఆయన అనుభవాలు ఎలాగైతే సినీ రంగంలో చూపించారో అలాగే నిజ జీవితంలో కూడా చూపించారు. అలాంటి వ్యక్తిని ప్రతిసారి మనం మర్చిపోకూడదు. మనం బ్రతికినంతకాలం ఆయన అందరి హృదయాల్లో కూడా నిలిచి ఉండిపోయేటట్టు మేము అందరం భావిస్తూ ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు జరగాలని మరొక్కసారి కోరుకుంటూ, రేపు రాబోయేది ఉగాది సందర్భంగా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. అలాగనే మాకు అతిథి విజయలక్ష్మి గారు ఉన్నారు, అశోక్ గారు ఉన్నారు, వారి అడుగుజాడల్లో మేము అందరం నడుస్తున్నాం. ఇంకా జనాల అభివృద్ధి కోసం పార్టీ కోసం కృషి చేస్తామని హృదయపూర్వకంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు పేరున తెలియజేసుకుంటున్నాను. ఈ పరిస్థితి చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఆవిర్భావం సందర్భంగా అయితే మాత్రం ఆ మహిళా మనుడు కూడా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఆ నందమూరి తారక రామారావుతో ఉన్నటువంటి ఆ సంఘర్షము, అక్కడ ఉన్నటువంటి అనుభవాలు కూడా, ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్లు కూడా ఈరోజు కళ్ళకు కట్టినట్టు కూడా ఆ మహిళలు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. బడుగు బలహీన వర్గాల కోసం గూడు కూడు గుడ్డ నీడ అనే పేరుతో అయితే మాత్రం ముందుకెళ్ళినటువంటి ఈ పార్టీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేదలకే పుల్లు పట్టం కట్టే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు కూడా ఈ 43 సంవత్సరాలు కూడా ఎంత పటిష్టంగా ఉన్నదంటే పార్టీ, అదే కారణం కేవలంగా పేద ప్రజలు వెన్నుదన్నుగా ఉన్న కారణంగానే ఈరోజు పార్టీ అయితే ఉన్నదని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే మరొక 100 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా పార్టీ మనుగడైతే మాత్రం ఉంటుందని కూడా మరొక వైపు అయితే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.